వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామందికి చిన్న ఏజ్లోనే హెయిర్ ఫాల్ అవుతూ ఉన్నది. సో దానికోసం చాలా ప్రోడక్ట్స్ అయితే వాడుతూ ఉన్నారు. కానీ అలుకాస్ వారు హెర్బల్లో వచ్చేసేసి కెరటిన్ షాంపూని తీసుకొని వచ్చారు. దీన్ని ఏ విధంగా లైవ్లో అప్లై చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే చాలా వరకు కూడా దీని మీద కేర్ తీసుకోకపోతే పూర్తిగా పట్టనెత్తి వచ్చేసేస్తూ ఉంది. సో ఈ బౌల్ హెడ్ రాకముందే ఇప్పుడు మనకి 1-2 ఎంటికలు రాలేటప్పుడే మనం ఇట్లాంటి షాంపూలు కావచ్చు, ఇట్లాంటి కండిషనర్స్ కావచ్చు వాడితే ఊడిన చోటనే 4 ఎంటికలు మొలిచే విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఓం ప్రకాష్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. హాయ్, నమస్తే అండి. సార్ ఏంటి సార్ దీని ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా లైవ్లో దీన్ని ఎట్లా అప్లై చేయాలనేది చూద్దాం. లైవ్లో మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకు కాంబో ప్రొడక్ట్స్ ఇచ్చారు. మీరు అన్నట్టుగా హెర్బల్ కెరోటిన్ కండిషనర్ షాంపూతో పాటుగా హెయిర్ స్టిమ్యులేటింగ్ స్కాల్ప్ క్రీమ్, రైట్? సో ఈ కాంబో ప్రోడక్ట్ని మనం వాడినట్లయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ప్రాబ్లం మీకు తెలుసు ఇంగ్లీష్లో. సో మీకు హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ అవుతుంది అని మీరు ఎప్పుడైతే నోటీస్ చేస్తారో అప్పుడు ఇమీడియట్గా ఈ ప్రోడక్ట్స్ని మనం వాడడం స్టార్ట్ చేస్తే మీకు ఆ రాలిన చోట అంటే ఒక్క వెంట్రుక రాలితే దాని చోట 4 కొత్త వెంట్రుకలు అనేవి మనకు మొలవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం లైవ్గా ఇప్పుడు మన వ్యూయర్స్కి తెలియజేయాలి. మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చేసాము. సో దాని గురించి చెప్పారు. ఇప్పుడు వచ్చేసేసి దీన్ని ఎట్లా అప్లై చేయాలి సార్? మేమైతే మీరు చెప్పారని చెప్పి తీసుకున్నాము, కానీ ఫస్ట్ స్కాల్ప్ క్రీమ్ అప్లై చేయాలా లేదంటే షాంపూ చేసిన తర్వాత దీన్ని అప్లై చేయాలా అని అడుగుతూ ఉన్నారు. సో దీనికోసం నవీన్ అంటేనే లైవ్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అనేసి అందరికీ తెలుసు. సో ఇది నా మీదనే ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాము. అంటే మన వ్యూయర్స్కి మంచి నమ్మకం వస్తుంది. అంటే ఎవరో తీసుకొచ్చి ఎవరి మీదో చేశారు అనే దానికంటే పర్సనల్గా అంటే నవీన్ గారే చేశారు అంటే మన వ్యూయర్స్కి ఇంకా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా? షూర్ సార్, షూర్. కూర్చోండి. ఓకే సార్, ఏంటి సార్ ఫస్ట్? సో స్టార్ట్ చేసేద్దాం. మీ పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తాం. సో దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ హెయిర్ స్టిమ్యులేటింగ్ స్కాల్ప్ క్రీమ్ అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత మన షాంపూతో వాష్ చేస్తాము. హెర్బల్ కెరోటిన్ షాంపూతో కండిషనర్ షాంపూతో మనం వాష్ చేస్తాము. సో మీ హెయిర్ అబ్జర్వ్ చేసినట్టయితే జస్ట్ డల్నెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనం రైట్ టైంలో మీరు ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో హెయిర్ స్టైల్ నాకు అందం అనుకుంటే ఇప్పుడే డల్ అయిపోతా ఉన్నాను. అందాన్ని కంటిన్యూ చేయడానికి మనం ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ని స్టార్ట్ చేస్తున్నాం. అలుకాస్ వారి ప్రొడక్ట్స్ ని స్టార్ట్ చేస్తున్నాం. సో డిలే చేయకుండా రైట్ టైంలో రైట్ ప్రోడక్ట్ హెయిర్ స్టిమ్యులేటింగ్ స్కాల్ప్ క్రీమ్ అనేది మనం అప్లై చేద్దాం. సో ఇప్పుడు చాలా వరకు అంటే దీనివల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు ఆయిల్ పెడతా ఉంటాం మనం. సో ఆయిల్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఈ మధ్యలో ఏంటంటే మనము ఆయిల్ పెట్టుకోవడం అనేది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. ఒకవేళ పొరపాటున ఎవరైనా పెట్టుకునే అలవాటు ఉండి పెట్టుకున్నా కూడా వాళ్ళని మిగతా వాళ్ళు కొంచెం ఏమంటారంటే టీజింగ్ చేస్తుంటారు. అరే అసలు నీకు సిటీ కల్చర్ తెలీదు, నువ్వు ఊరు నుంచి వచ్చావు అని చెప్పి అంటుంటారు. అలా అని నైట్ పెట్టుకుందామంటే నైట్ మనకు ఒకసారి టైం ఉంటుంది, ఉండదు, ఆ బెడ్కే మొత్తం అంటిపోతుందనే భయం ఉంటుంది. అలా కాకుండా మీరు డేలో పెట్టుకుని మీ వర్క్ వెళ్ళినప్పుడు కూడా ఆ పొల్యూషన్ అంతా కూడా వచ్చి ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా వచ్చి సెటిల్ అయిపోతాయి, మీ హెయిర్లో సెటిల్ అయిపోతాయి. దానివల్ల మీకు డాండ్రఫ్ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏదైతే కష్టాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళన్నిటినీ ఓవర్కమ్ చేయడానికి అలుకాస్ వారు మనకిచ్చిన ప్రోడక్ట్ ఈ ఏదైతే హెయిర్ స్టిమ్యులేటింగ్ స్కాల్ప్ క్రీమ్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు వాడుతున్న ఈ హెయిర్ స్టిమ్యులేటింగ్ స్కాల్ప్ క్రీము, ఇది మీరు ఎగ్జాక్ట్గా మీరు తలస్నానం చేయడానికి ½ అన్ అవర్ ముందు అప్లై చేసినా కూడా సరిపోతుంది. అంటే మీకు బెస్ట్ రిజల్ట్ రావడానికి నైట్ అప్లై చేయండి. మామూలుగా జనరల్గా యూజ్ చేసే ఆయిల్ లాగా ఇది జిడ్డు జిడ్డుగా ఉండదు. మీ బెడ్కి కానీ పిల్లోకి కానీ స్టిక్ అవుతుందనే భయమే ఉండదు. యా లైట్గా హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయినట్టుంది సార్. సో అందుకే చెప్పాను కదా, మీరు రైట్ టైంలో మన అలుకాస్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది వ్యూవర్స్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే హెయిర్కి కాదు అప్లై చేయాల్సింది, స్కాల్ప్కి అప్లై చేయాలి. అంటే మీ ఫింగర్ టిప్స్ ఇప్పుడు మన వీడియోలో చూసినట్టయితే ఆ ఫింగర్ టిప్స్ యూస్ చేస్తూ ఆ స్కాల్ప్కి కరెక్ట్గా మసాజ్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి అయితే హెయిర్ గ్రో స్టార్ట్ అవుతుందో అక్కడే ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్లా ఎంతసేపు దీన్ని ఈ క్రీమ్ అప్లై చేయాలి? ఒక 3 to 4 minutes 3 to 4 minutes స్కాల్ప్ పైన మసాజ్ చేసేసి తర్వాత ఒక ½ అన్ అవర్ దాన్ని వదిలేసేయాలి. ఓకే, ఒక ½ అన్ అవర్ తర్వాత దీని రిజల్ట్స్ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా మళ్ళీ మనం ఈ షాంపూతో వాష్ ఎట్లా చేయాలి అనేది కూడా లైవ్లో మనం చూద్దాం. A few moments later. సో ఇప్పుడు ఆల్రెడీ 30 minutes అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ అలుకాస్ వారి కెరోటిన్ హెర్బల్ కండిషనర్ షాంపూతో మనం హెయిర్ వాష్ చేస్తాము. సో ఫస్ట్ మనం హెయిర్ని వెట్ చేస్తున్నాం.
సార్ ఇప్పుడు మామూలుగా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు కూడా వాడితే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, అంటే యూజ్ ఉంటుందా వాళ్ళకి? అదే గ్రే హెయిర్ స్టార్టింగ్లో వాడితే మనకు కొంచెం రిజల్ట్స్ వస్తుంది, అంతేగాని కంప్లీట్ గ్రే హెయిర్ అయిపోయిన తర్వాత వాడితే మాత్రం మనం ఏం వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వలేము. పూర్తిగా 70 ఏళ్ళ వాళ్ళు వచ్చేసి మా వెంట్రుకలు వచ్చేసేసి తెల్లగా ఉన్నాయి నల్లగా చేయండి అంటే కాదు. అది కాదు. కెరటిన్ షాంపూ ఇంపార్టెన్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు చాలా వరకు కూడా బయట దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. యా, సో బేసిక్గా మన అలుకాస్ యొక్క ఈ కెరటిన్ బేస్డ్ షాంపూ ఏదైతే ఉందో ఇక్కడ బేసిక్గా మనం వాడింది హెర్బల్ కెరటిన్. దాంట్లో హెర్బల్లో కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి, వేగన్ అండ్ నాన్ వెజ్ కెరటిన్ ఉంటుంది. సో బేసిక్గా మనం ఇక్కడ వాడింది కంప్లీట్గా వేగన్ కెరటిన్ ప్రోటీన్ అన్నమాట. రైట్, సో అలుకాస్ వారి హెర్బల్ కెరటిన్ కండిషనర్ షాంపూని ఒక 3 minutes మళ్ళీ నీట్గా మసాజ్ చేస్తూ తర్వాత వాష్ చేసుకోవాలి. అంతే నార్మల్ ఏదో షాంపూ వాడినట్టు హడావిడిగా ఏదో 5 seconds 10 seconds కాకుండా నీట్గా మసాజ్ చేసేసుకొని మనం హెడ్ వాష్ చేసినట్లయితే హెయిర్లో మంచి జీవం వస్తుంది. బేసిక్గా ఏంటంటే ఇది ఓన్లీ షాంపూ కాదు, షాంపూ యాజ్ వెల్ యాజ్ కండిషనర్ 2 ఉన్నాయి. నార్మల్గా మీరు షాంపూ వాడితే మళ్ళీ సపరేట్గా కండిషనర్ కొనుక్కోవాలి, అండ్ దానికి రెండోసారి వాడడానికి టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ 1 shot 2 birds అన్నట్టుగా ఒకే షాట్లో అంటే ఒకే సింగిల్ టైంలోనే మనం షాంపూ యాజ్ వెల్ యాజ్ కండిషనర్ 2 వాడుతున్నాం. సో ఇక్కడ బేసిక్గా వ్యూవర్స్ నోటీస్ చేసినట్లయితే నురుగు ఎక్కువ రావట్లేదు. అంటే మనకు ఒక మిత్ ఉంటుంది ఏంటంటే షాంపూ అనగానే నురుగు ఎక్కువ రావాలి. ఆ నురుగు ఎక్కువ అనేది కెమికల్ బేస్డ్ షాంపూస్కి వస్తుంది. హెర్బల్ బేస్డ్ షాంపూస్లో నురుగు అనేది ఎక్కువ రాదు. బట్ బేసిక్గా మన కాన్సెప్ట్ ఏంటంటే హెయిర్ క్లీన్ అవ్వడం. సో ఆ ప్రాసెస్ అవుతుందా లేదా దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి, అంతేగాని నురుగు మీద ఫోకస్ మనం పాతకాలం పద్ధతులకు వెళ్ళినప్పుడు కుంకుడుకాయ రసం కూడా ఇట్లా పూసుకుంటాం, అది కూడా పెద్ద నురుగు రాదు, కానీ దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. వద్దులేండి, ఇది కుంకుడుకాయ తీసేయండి, అందరూ దీని బదులు కుంకుడుకాయ పోతారు, ఈ కుంకుడుకాయ తీసేయండి. రైట్, సో ఇప్పుడు మనం హెయిర్ వాష్ చేసేద్దాము. నవీన్ గారు, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ హెయిర్ ఎలా అనిపిస్తుంది మీకు? నాకంటే కూడా ముందు మా కెమెరామెన్ అడుగుతాను సార్, ఎందుకంటే ప్రతి రివ్యూ మాకు వాళ్ళే ఇస్తూ ఉంటారు. ఏం సన్నీ ఎట్లా ఉంది, అదే తమ సింబల్ ఇచ్చాడు, చాలా బాగుంది సార్. ఎందుకంటే నేను కూడా ఇట్లా టచ్ చేసినప్పుడు ఏంటంటే అది సిల్కీగా ఉంది, సో చాలా స్మూత్గా ఉంది, ఆ హార్డ్నెస్ అనేది లేదు, సాఫ్ట్గా ఉంది. ప్లస్ కండిషనర్ కూడా మనం అప్లై చేయకుండానే స్మూత్నెస్ రావడం అనేది. అంటే మన అలుకాస్ వల్ల కెరటిన్ షాంపూ ఏదైతుందో ఆ షాంపూలో ఆల్రెడీ కండిషనర్ ఇంక్లూడ్ అయ్యి ఉంది, కాబట్టి మీరు సపరేట్గా అడిషనల్గా మళ్ళీ కండిషనర్ వాడాల్సిన అవసరం లేదు. అలాగే దీంట్లో ఆయిల్ బేస్డ్ ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు సపరేట్గా మళ్ళీ అడిషనల్గా ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా షైనీగా ఉంది, చాలా షైనీగా ఉంది. అసలు మీరు ఇప్పుడు ఒక పార్టీకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎట్లాగో మా అబ్బాయి బర్త్డే ఈరోజు, సో ఇటు నుంచి డైరెక్ట్గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్లాగో రిలేటివ్స్ అందరూ వచ్చారు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇది మొత్తం మీద చాలా వరకు కూడా ఈ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా హార్డ్ హెయిర్ ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకైతే కూడా ఇది చాలా బాగా యూజ్ అయ్యే విధంగా ఉంది. సో హెయిర్ ఫాల్ని మనము స్టార్టింగ్ స్టేజ్లోనే ఇట్లాంటి ప్రోడక్ట్స్ వాడి అరికడితే మీకు ఒక్క వెంట్రుక రాలిన చోట 4 వెంట్రుకలు వచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఎవరైనా ఈ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాంటాక్ట్ నెంబర్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.